మీ ఇద్దరు కుమారులు ఎక్కడున్నారు? మా ఇంటి ముందర పోతా మాజీ ఎమ్మెల్యే మీరు ఈ బూతులు తిట్టుకోవడం అది కూడా మీడియా ముందర ఎంతవరకు కరెక్ట్? ఇది ఖచ్చితంగా నేను ఈ బుద్ధి చెప్తా. అవకాశం వచ్చి నాకంటూ సమయం వచ్చి అన్ని జరిగినప్పుడు వాళ్ళ కోరిక అయితే నేను ఖచ్చితంగా నెరవేర్చా. వాళ్ళంతా తేలుస్తా, మీ ఇంటికి వస్తా, మీ నట్టింటికి వస్తా అన్నట్టుగా ఇప్పుడే నెరవేర్చాలనేది ఏం లేదు. దానికి సమయము సందర్భము అన్ని ఉన్నాయి. ఆ సమయము సందర్భం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు ఒకటే నాకు వరం ఇవ్వాల తప్ప, నాకు చిన్న చూపు చూడాల తప్ప. అంటే దేవుడు చిన్న చూపు చూస్తే కాదు, దేవుడు బాగా దండి చూపు అంటారు, అంటే పెద్ద చూపు, బ్రాడ్ మైండ్ గా చూస్తే ఎలాంటి దీంట్లో సందేహం లేదని కూడా ఈ సందర్భంగా మీకు మొన్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మళ్ళీ ఫ్యాక్షన్ చేస్తాను, దేవుడు చిన్న చూపు చూస్తే అన్నారు. అంటే దేవుడు చిన్న చూపు చూస్తే కాదు, దేవుడు బాగా దండి చూపు అంటారు, అంటే పెద్ద చూపు, బ్రాడ్ మైండ్గా చూస్తే మనం ఒకరి ఇది ఉంటాము అన్నట్టుగా అంటుంటారు కదా. ఆ విధంగా ఫ్లోలో ఏదో అనిండొచ్చు, దేవుడు చిన్న చూపు చూడకపోతే నెక్స్ట్ మళ్ళీ కూడా ఎవరెవరు అంతు చూస్తా, వాళ్ళంతు తేలుస్తా, మీ ఇంటికి వస్తా, మీ నట్టింటికి వస్తా అన్నట్టుగా పెద్దారెడ్డి గారు మళ్ళీ ఫ్యాక్షన్ మొదలు పెడతా అనడం కరెక్ట్ కాదు. చాలామంది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం హక్కు ఉంటుంది, ఆడికి మీరు బూతులు తిట్టినారు, అది ఇద్దరికీ కరెక్ట్ కాదు. అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి కావచ్చు, మీకు కావచ్చు. ఈ విధంగా సభ్య సమాజంలో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు, మాజీ ఎమ్మెల్యే మీరు ఈ బూతులు తిట్టుకోవడం అది కూడా మీడియా ముందర ఎంతవరకు కరెక్ట్? ఇది మరి ఫ్యాక్షన్ చేస్తాను. అయ్యా మేము ఒకటే అడుగుతున్నాం, మీ ఇద్దరు కుమారులు ఎక్కడున్నారు? అంటే ఫ్యాక్షన్ చేయడానికి ప్రజలు కావాలి, మనుషులు కావాలి. ఇప్పుడు దేశాలు కూడా మనుషులతో యుద్ధం చేసే కాలం పోయింది. అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాయి, రాకెట్లు వచ్చినాయి, తర్వాత రకరకాల మిషన్లు వచ్చినాయి, టెక్నాలజీ మారుతోంది. యుద్ధాలు కూడా మనుషులు చేసే పరిస్థితులు లేవు. అన్నీ కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, మనం ఎక్కడ కావాలో అక్కడికి డైరెక్ట్ లొకేషన్ పలాని ఏరియా కొడితే అక్కడికి పోయి పడుతుంది రాకెట్. అది ఆల్రెడీ మనం యుద్ధంలో రాఫెల్ రాకెట్ ఇవన్నీ చూసాం. సో ఈ సోదంతా ఎందుకు కానీ, ఇప్పుడు మనకు 4 మండలాలు, ఒక మున్సిపాలిటీలో ఎంతమంది మనుషులు కావాలి? మీకు ఆల్రెడీ 4 మండలాలు మీ చేతిలో ఉన్నాయి, మాకు ఈ 4 మండలాలు మాకు అనుకూలము అనుకుంటుంటారు కదా. 4 మండలాల్లో మనుషులు కావాలి, మున్సిపాలిటీలో మనుషులు కావాలి. మరి ఫ్యాక్షన్ చేయాలంటే మనుషులే కదా. ఒకరికొకరు కత్తులతో పొడుచుకోవడం, ఏమైనా ఈ గన్నులు, మిషన్ గన్నులు అవన్నీ ఏం లేవు కదా. కట్టెలతో కొట్టుకోవడమో, చీనా చెట్లు నరకడమో ఇవే కదా మన సంస్కృతి. సో నేనేమంటానంటే, గతంలో ఒకసారి పెద్దారెడ్డి గారు అన్నట్టు నాకు గుర్తు, మేము 5 మంది ఉన్నాము అని. 5 మంది అంటే ఎవరు? పెద్దారెడ్డికి 2 కొడుకులు, వాళ్ళన్న దివంగత సూర్యప్రతాప్ రెడ్డి గారికి 2 కొడుకులు, అంటే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరం ఎమ్మెల్యే, వాళ్ళ తమ్ముడు, ఈయనకి 2 కొడుకులు, ఈయన పెద్దారెడ్డి గారు. మొత్తం 5 మంది ఉన్నాము మేము, ఫ్యాక్షన్ చేయడానికి రెడీ, సిద్ధం అన్నారు. సో నేనేమంటానంటే, ప్రజలను, రైతుల్ని, అమాయకుల్ని, పార్టీని అడ్డం పెట్టుకొని కార్యకర్తలను, మిమ్మల్ని నమ్ముకున్నోళ్ళు, వారి మీద ఆధారపడిన కుటుంబాలు ఇవన్నీ ఉన్నాయి. సో ఈ ఫ్యాక్షన్లో వాళ్ళందరినీ ఇరికిచ్చి కేసులు పెట్టి మళ్ళీ ఒకప్పటి ఫ్యాక్షన్ మళ్ళీ తయారు కాకూడదు అని మేము ఆశిస్తున్నాం. సో ఇది ఎవరి నోట వచ్చినా, నాట్ ఓన్లీ పెద్దారెడ్డి గారికి ఒకటే కాదు కానీ జిల్లాలో ఫ్యాక్షన్ వద్దు, ఫ్యాక్షన్ ఆ మర్రకలే వద్దు. సో మీ రాజకీయంగా ఏమైనా విమర్శించుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడంతా ప్రజలు ఏమనుకుంటున్నారు, మీ 2 కుమారులు ఎక్కడున్నారు, మీ 2 కుమారులని కూడా రంగంలోకి దింపచ్చు కదా ఫ్యాక్షన్ చేయడానికి అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. సో నేనేమంటానంటే, ఫస్ట్ మనం ముందుండాలి, మన ఫ్యామిలీ ముందుండాలి, తర్వాత మన వెనకలు ఉన్నోళ్ళు, మన అనుచరులు, కార్యకర్తలు ఇవన్నీ ఉంటాయి. సో ఏది ఏమైనా ఇలా మీడియా ముందు ఫ్యాక్షన్ చేస్తా నేను, దేవుడు అనుకూలిస్తే, దేవుడు చిన్న చూపు చూడకుండా ఉంటే, పెద్ద చూపు చూస్తే అంటే ఇంక యుద్ధం నరుకుడే, ఇంకా ఏకంగా నరుక్కుంటూ పోవడమే అన్నట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదేమో. ఏది ఏమైనా ఫ్యాక్షన్ అనేది వద్దు, ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి, టెక్నాలజీ మారుతుంది కొద్దీ మనం కూడా కొంచెం సంయమనం పాటించి ఏదైనా లీగల్గా ఫైట్ చేయాల్సిందే.
గతంలో ప్రభాకర్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లీగల్గా ఏ విధంగా ఫైట్ చేశారు, ఆయన కూడా ఈ ఏదో లారీలు అన్నారు, చాసీలు అన్నారు, ఆర్టీఓ అన్నారు, రకరకాల కేసులు పెట్టినారు, ఏకంగా జైల్లో వేసినారు, అన్నీ జరిగినాయి. సో నేనేమంటానంటే తప్పదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటమే, ఇంకా పోరాటం చేయాల్సిందే. కాబట్టి ఇప్పుడున్న పిల్లలకి ఈ ఫ్యాక్షన్ అంటే ఏంది, మళ్ళీ ఫ్యాక్షన్ రుచి చూపించి పచ్చని కాపురాల్లో మళ్ళీ రక్తం చెందేటట్లు కాకుండా ఒకసారి సంయమనం పాటిస్తే బాగుంటుందేమో అని మేము అనుకుంటున్నాం. అంతకంటే వేరే ఏం లేదు. కానీ సో మీ ఇద్దరు కుమారులను కూడా ఎక్కడున్నారో మరి పిలిపించాలని తాడిపత్రి ప్రజలు అనుకుంటున్నారు. చూడండి, మరి వాళ్ళని కూడా ముందర పెట్టండి. ఫ్యాక్షన్ అన్నారు కదా మరి.